చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరణించిన మరీదాస్ జయముగా ఆత్మలకు దేవుడి విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలిపూజలో సమర్పిస్తున్నారు. పెనుమాల వాణి ప్రతాప్ అమృత కుమారి గారుల కుటుంబాలకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను వారి బిడ్డలైన నామల జ్ఞాపశక్తిని దయచేయాలని, కుటుంబాల వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని ఉండాలని కోరుతూ ఈ దివ్య బలిపూజలో సమర్పిస్తున్నారు. పైరు రమేష్ మాధురి గారుల కుటుంబాలకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞత బాబు శ్రీకాంత్ దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారి చదువులో మంచి తెలివి జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయాలని, ఉద్యోగాలు చేస్తున్న వారిని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, కుటుంబాలందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన రోసియా నిర్మలా మేరీ గారి ఆత్మకు దేవుడి విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలిపూజలో సమర్పిస్తున్నారు. విజయకుమారి, శౌరి, శ్రీనివాసరావు, రాణి కుటుంబంలో చేసిన దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలుగాను, వారి బిడ్డలైన శ్రావణి ప్రత్యూష కుటుంబంలో దేవుడు దీవించాలని ఆశీర్వదించాలని, సుధిల బాబు గాయత్రులకు చదువులో తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానం దయచేయాలని, మరణించిన ఆత్మలకు దేవుడు విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలిపూజలో సమర్పిస్తున్నారు. చల్లాపల్లి మైకేల్ రాణి గారుల కుటుంబాలకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన విద్యాసాగర్ సురేఖలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, విద్యాసాగర్ చేస్తున్న ఉద్యోగ ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ఉద్యోగ భాగ్యాన్ని దయచేయాలని, సురేఖ చేస్తున్న ఉద్యోగంలో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు చేస్తున్న పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. కోడు రవి, సౌజన్య, అనుజ్ఞ, అరుణ్య, నవమ గారుల కుటుంబాలకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారు చేస్తున్న వ్యాపారాన్ని దీవించి ఆశీర్వదించాలని, బిడ్డల చదువులో దేవుడు తోడుగా ఉండి మంచి తెలివి జ్ఞానం జ్ఞాపశక్తిని దయచేయాలని, కుటుంబంలో వారు తలంచిన తలంపులు నెరవేరాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరణించిన శౌరి గారి ఆత్మకు దేవుడు విశ్రాంతిని దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. కస్పతి మాన్యులు పుష్పములకు దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేసినందుకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలంచిన తలంపు నెరవేరాలని, వారు చేసే పనుల్లో దేవుడు తోడుగా ఉండాలని, మరియు మరణించిన పెట్టేశారు వచ్చింది దాని డైరెక్ట్ చూడు సార్ మారుద్దాం చేస్తారు. దేవుడు చేసిన వారి బిడ్డలైన దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలెత్తిన తలపు నెరవేరాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను సమర్పిస్తున్నారు. కండ్లకొండ జోసెఫ్ ప్రసన్న కుమార్ నిర్మలా గారుల కుటుంబములకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, మరియు వారి బిడ్డలైన అలియు క్రిస్టియన్ల దేవుడు దీవించి చదువులో మంచి తెలివి జ్ఞానము జ్ఞాపశక్తిని దయచేయాలని, మరియు వారి తలచిన తలపు నెరవేరాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, మరియు శశీర్య గారికి దేవుడు సంపూర్ణ ఆరోగ్యం దయచేయాలని కోరుతూ ఈ దివ్య బలిపూజను ధర్మ ప్రసాద్ రిచార్డ్స్ వాసంతి గారుల కుటుంబములకు దేవుడు చేసిన సకల మేలుల కృతజ్ఞతగాను, వారి బిడ్డలైన షెల్లా సోఫియా జాడీలను దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు చేస్తున్న ఉద్యోగాల్లో దేవుడు తోడుగా ఉండాలని, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలని, వారు తలెత్తిన తలంపులు నెరవేరాలని, దేవుడి కాపుదల బిడ్డల మీద ఉండాలని, చనిపోయిన దిలీబాబు, దేవరాము, శౌరమ్మ, అమర్నాథ్, నగరభర్త, సౌర్మేరి, దమ్ము ప్రసాదరావు, ఈరమ్మ, అయ్యమ్మ, ప్రభావతి, శౌర్య మరియు ఆత్మలకు దేవుడు
వందనము వందనము త్రియేక దేవునికి. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువో భగవా. దేశము ప్రజలను సృష్టించి పెంచి రక్షించువో భగవా. ఇప్పుడు ఎప్పుడు కాయము దేవా, ఇప్పుడు ఎప్పుడు కాయము దేవా, ఆలించు మా మొరలను. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. దేవతి దేవా భక్తుల భావా స్తుతి మహిమా ప్రభువా. దేవతి దేవా భక్తుల భావా స్తుతి మహిమా ప్రభువా. ఈమె బిడ్డల స్తోత్ర గీతం, ఈమె బిడ్డల స్తోత్ర గీతం స్వీకరించు గురువా. వందనము వందనము త్రియేక దేవునికి. వందనము వందనము త్రియేక దేవునికి. త్రియేక దేవునికి. పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, ఈరోజు మనం త్రిత్వైక సర్వేశ్వరి పండుగను కొనియాడుచున్నాం. మన క్రైస్తవ విశ్వాసానికి అస్థివారమైనటువంటి ఒక గొప్ప దేవరహస్యము ఈ త్రిత్వైక సర్వేశ్వరి వ్యక్తిత్వం. అనగా ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. ఒకే జ్ఞానము, ఒకే బలము, ఒకే చిత్తము, కానీ ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకే దేవుడు. ఈ పరమ రహస్యాన్ని మనము మోక్షానికి పోయిన తర్వాత తేట తెల్లముగా మనం అర్థం చేసుకోగలం. ఈ భూలోకములో ఉన్నంత వరకు మనకున్నటువంటి కొద్ది తెలివితేటలతో ఈ గొప్ప దేవరహస్యం మనం అర్థం కుదరదు. దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికంటే విశ్వసించడమే ఈరోజు మనం చేయాల్సింది. ఒకే దేవుడు, ముగ్గురు వ్యక్తులు, పిత, పుత్ర, పవిత్రాత్మ అన్నది వారి పేర్లు. ఆ పండుగను ఈరోజు మనం కొనియాడుచున్నాం. ఈ పూజ నెరవేర్చే యోగ్యుల మొగటుగా మన పాపములు ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరి చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలయన తలంపు చేతను వాక్కు చేతను క్రియల చేతను అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను సకల దూతులను పునీతులను సహోదరి సహోదరులారా మిమ్మను నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తుల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములు మన్నించి నిత్యము చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా, సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్ముల వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మిమ్ముల వేడుచున్నాము, మీ దయనే ఇలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, పిత యొక్క పుత్రుడ శ్రీ యేసువా, లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన మా ప్రభువా, లోక పాప పరిహారార్థం ఇలలోన వెలసిన మా ప్రభువా. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమా, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము.
మిమ్ముల వేడుచున్నాము మీ దయనే ఇలలో కోరెదము మహోన్నతుడైన సర్వేశ్వరునికి మహిమా భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే మహోన్నతులు మీరొక్కరే మహోన్నతులు మా యేసు ప్రభు మహోన్నతులు మా యేసు ప్రభు పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండుమారా పితయైన సర్వేశ్వరుని మహిమలు పవిత్రాత్మతో నుండువారా ఆమేన్ 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 ప్రార్థించుదము. మా తండ్రివైన ఓ సర్వేశ్వర, సత్యవాక్కు అయిన మీ కుమారుని పరిశుద్ధత్వ ప్రదాతవైన పవిత్రాత్మను ఈ లోకమునకు పంపి మీ పరమ రహస్యమును ప్రజలందరికీ వెల్లడి చేయ మీరు చిత్తగించితిరి. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న మీరు ఒకే దేవుడని తెలుసుకొని ఈ సత్యవంతమైన విశ్వాసమును ప్రకటించి జీవించుట ద్వారా మిమ్ము త్రిత్వైక దైవముగా ఆరాధించు భాగ్యం మాకు దయచేయుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పుడమి కంటే ముందుగా విజ్ఞానము పుట్టెను. మొదటి పట్టణము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం నుండి 31వ వచనం వరకు. దేవుని విజ్ఞానము ఇలాగూ పలుకుచున్నది: ప్రభువు నన్ను ప్రప్రథమమున సృజించెను, తాను పూర్వమే కలిగించిన వాని అన్నిటిలో నన్ను మొదటి దానినిగా చేసెను. ఆయన నన్ను మొట్టమొదటనే సృజించెను, పుడమి కంటే ముందుగా నన్ను పుట్టించెను. నేను పుట్టినప్పుడు జలనిధులు లేవు, నీరములు ఉబుకు నీటి బుగ్గలను లేవు. పర్వతములు రూపొందక మునుపే, తిప్పలు నెలకొనక ముందే నేను జన్మించితిని. ప్రభువు భూమిని మైదానములను చేయకముందే, ప్రథమ రేణువులను కలిగింపక మునుపే నేను ఉద్భవించితిని. ఆయన అంతరిక్షమును నిర్మించినప్పుడు సముద్రముకు చెరియని కట్టను చుట్టినప్పుడు, ఆకాశమున మేఘములను పాలుకొలిపినప్పుడు, సముద్ర గర్భమున చెలవలను నెలకొల్పినప్పుడు, జలముకు ఎల్లలు నిర్మించి నీళ్లు తన ఆజ్ఞ మీరి పొంగి పొర్లకూడదని శాసించినప్పుడు, భూమికి పునాదులెత్తినప్పుడు నేనుంటిని.
నేను ప్రధాన శిల్పి వలె ఆయన చెంత నిలిచి ఉంటిని. పసికందు వలె రోజు రోజు ఆయనకు ఆనందము చేకూర్చుచు నిత్యము ఆయన సన్నిధిలో ఆటలాడుకొనుచుంటిని. ఆయన చేసిన పుడమి మీద క్రీడించుచు ప్రమోదముతో మానవాళి మధ్య మనుచుంటిని. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అందరు భక్తికి మా దేవుడవైన ప్రభువు, నీ మహాత్యము భూమి అంతటా చూపెట్టుచున్నది. మా దేవుడవైన ప్రభు, నీ మహాత్యము భూమి అంతటా చూపెట్టుచున్నది. అందరం మా దేవుడవైన ప్రభు, నీ మహత్యము భూమి అంతటా చూపెట్టుచున్నది. నీ చేతి పనితనముతో కలిగించిన ఆకాశమును, నీవు సృజించిన చంద్రతారకలను కాంచి నేను విస్మయం పొందితిని. నీవు నరుని కంటికి తెచ్చుకొనుటకు అతడి పాటివాడు, అల్ప మానవుని పరామర్శించుటకు అతడు ఎంతటివాడు. మా దేవుడవైన ప్రభు, నీ మహత్యము భూమి అంతటా చూపెట్టుచున్నది. అయినను నీకు నరుని నీకంటేను కొంచెము తక్కువ వానినిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతడిని అలంకరించితివి. మా దేవుడవైన ప్రభు, నీ మహత్యము భూమి అంతటా చూపెట్టుచున్నది. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమునందలి పక్షులు, సముద్రమునందలి చేపలు, సాగరమునందలి జీవరాశులు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికి అతనిని అధిపతిని గావించితివి. సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి. మా దేవుడవైన ప్రభు, నీ మహత్యము భూమి అంతటా చూపెట్టుచున్నది. మా దేవుడవైన ప్రభు, నీ నామము భూమి అంతటను ఎంతో ఘనమైనది. మా దేవుడవైన ప్రభు, నీ మహత్యము భూమి అంతటా చూపెట్టుచున్నది. మా దేవుడవైన ప్రభువా, నీ మహత్యము భూమి అంతటా చూపెట్టుచున్నది. మనకు రక్షణ లభించే సమయము మరింత దగ్గరగా ఉన్నది. రెండవ పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం. రెండవ పట్టణము పునీత పౌలు రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం. సోదరులారా, కనుక విశ్వాస
విశ్వాసము వలన మనము ఇప్పుడు నీతిమంతులుగా చేయబడుటచే మన ప్రభువకు యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం పడితే ఈనాడు మనకు నిలయమై ఉన్న ఈ దైవ అనుగ్రహమునకు ఆయననే విశ్వాసము ద్వారా మనలను తీసుకొని వచ్చెను. కనుక దేవుని మహిమలో పాలు పంచుకొను ఆశతో మనము ఆనందించుచున్నాము. అంతేకాదు మన బాధలలో కూడా మనము ఆనందించుదాము. ఏలైనా కష్టములు ఓర్పులు, ఓర్పు సజీవములను, సజీవము నిరీక్షణను కలిగించును. ఈ నిరీక్షణ మనకు నిరాశను కలిగింపదు. ఏలైనా దేవుడు మన కొసగిన పవిత్రాత్మ ద్వారా తన ప్రేమతో మన హృదయములను నింపెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మా నామమున స్తుతింపబడునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండురుగాక. యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పదారు అధ్యాయము 12 నుంచి 15 వచనాల వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను, నేను మీకు అనేక విషయములు చెప్పవలసి ఉన్నది, కానీ ఇప్పుడు మీరు దాన్ని భరించలేరు. ఆయన సత్య స్వరూపయోగి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణ సత్యమునకు నడిపించును. ఆయన తనంతట తాను ఏమీ బోధింపక తాను వినిన దానిని బోధించును. జరగబోగు విషయములు మీకు తెలియజేయును. ఆయన నన్ను మహిమపరచును. ఏలైనా ఆయన నాకున్న దానిని, నా నుండి గైకొనిన దానిని మీకు తెలియజేయనని చెప్పితిని. తండ్రికి ఉన్నదంతయు నాది, అందుచేత నా నుండి గైకొని మీకు తెలియజేయనని చెప్పితిని. ఇది క్రీస్తు సుశేషము. క్రీస్తువా మెస్తుగాక. మనమందరం మన మెదడుతో దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినను అది కుదరదు. కానీ మన హృదయముతో దాన్ని విశ్వసించాలి. ఈ త్రిత్వైక సర్వీస్ పండుగలో మనం చూసే సూత్రం ఏంటంటే 1+1+1 మన లెక్కకు 3 అయితే ఈ లెక్కలో మళ్ళా 1, అనగా పిత పుత్ర పవిత్ర ఆత్మ 3 వ్యక్తులు కానీ ఒకే దేవుడు. ఈ యొక్క సత్యాన్ని కాన్స్టాంటినోబుల్ అనే చోట
నీసియా అన్నటువంటి పట్టణములో ఆ రోజుల్లో పాపుగారు మేత్రాలు అందరూ కలిసి తయారు చేసినటువంటి వేద సత్యములో ఈ విషయాన్ని వాళ్ళు బాగా పొందుపరిచారు. తండ్రి, కుమార, పవిత్రాత్మ, ముగ్గురు వ్యక్తులు కానీ ఒకే దేవుడు. దేవుడు అని చెప్పగానే మన మధ్యలో రావాల్సింది త్రిత్వైక సర్వేశ్వరుడు, ఒకే దేవుడు. ఆ దేవుని యొక్క లక్షణాలు ఏంటి? ఆది అంతం లేనివారు, అశరీరి, సర్వశక్తిమంతుడు, సర్వ సృష్టికర్త, సర్వజ్ఞాని, సర్వవ్యాపి. ఈ 6 లక్షణాలు కలిగిన వాళ్ళే దేవుడు. వ్యక్తిగతంగా నా యొక్క ధ్యానంలో నేను 7వ లక్షణం కలుపుతున్నాను, ప్రేమ స్వరూపి. ఈ 7 లక్షణాలు కలిగిన వారే దేవుడు. ఈ ఆత్మస్వరూపిగా ఉన్న దేవునికి ఒక ఆకారం లేదు, ఒక రూపం లేదు, ఒక స్థలం లేదు, ఒక కాలం లేదు. కాబట్టి దేవుడు అనే మాటకి మనము ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి త్రిత్వైక సర్వేశ్వరుడు, త్రియేక దేవుడు, వారిని మనం మధ్యలో పెట్టుకోవాలి. దేవుడు అన్న మాట. మరి తండ్రి దేవుడా? దేవుడే. పుత్రుడు దేవుడా? దేవుడే. పవిత్రాత్మ దేవుడా? దేవుడే. మరి ముగ్గురు దేవుళ్ళ? కాదు, ఒకే దేవుడే. ఒకే జ్ఞానము, ఒకే బలము, ఒకే శక్తి, ఒకే చిత్తం, కానీ ముగ్గురు వ్యక్తులు. ఇది గొప్ప దేవ రహస్యము. కాబట్టి పాత గ్రంథములో దేవుడు అన్నప్పుడు యెహోవా దేవుడు అందరూ గుర్తుకు తెచ్చుకుంటారు. అటువంటి దేవునికి ఒక ఆకారం లేదు, రూపం లేదు. మరి అటువంటి దేవునికి నువ్వు ఒక కోడదూడ బొమ్మను పెడితే అది ఎంత పెద్ద తప్పు. అదే విగ్రహారాధన అని ఆ రోజుల్లో దేవుడు వారిని శిక్షించాడు. మరి తండ్రి నుండి వచ్చినటువంటి కుమారుడు ఆయన సర్వేశ్వరుడు, సుతుడైన సర్వేశ్వరుడు. దైవత్వములో అతనికి కూడా ఒక ఆకారం, రూపం లేదు. కానీ ఎప్పుడైతే మరియమ్మ గారి ద్వారా ఈ లోకంలో పుట్టారో అప్పుడు వారికి ఒక రూపము, ఒక ఆకారము, ఒక శరీరము కలిగింది. పిలుపుతో ప్రభు ఏమన్నారు? ప్రభునితో, ప్రభువా మాకు తండ్రిని చూపించండి అన్నారు. అప్పుడు ప్రభు ఏమన్నారు? పిలుపు, నన్ను చూచువాడు తండ్రిని చూచుచున్నాడు. తండ్రి నాయందు, నేను తండ్రి యందు ఏకమై ఉన్నామని నువ్వు తెలుసుకోలేదా అంటారు. కాబట్టి ఒకే సర్వేశ్వరుడు, ముగ్గురు వ్యక్తులు, కానీ ఒకే దేవుడు. మనం అపోస్తుల విశ్వాస సంగ్రహం చెప్పినప్పుడు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరిని విశ్వసించుచున్నాను అంటాం. సృష్టికర్తగా, రక్షకుడుగా, పవిత్రపరచు దేవుడుగా త్రిత్వైక సర్వేశ్వరి మనం గుర్తుకు తెచ్చుకుంటాం. 2వ శతాబ్దంలోనే జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు ఈ యొక్క సూత్రాన్ని, అనగా ఈ పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున అన్న మాటలతో వారు ఆ రోజుల్లో వారికి జ్ఞానస్థానం ఇచ్చారు. నేను ఇందాక చెప్పినటువంటి నీసియా అన్నటువంటి పట్టణములో ఆనాటి పాపుగారు, మేత్రానులు అందరూ కలిసి ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు బాహాటముగా ప్రకటించి, అప్పుడు వాళ్ళు తెచ్చినటువంటి విశ్వాస సంగ్రహం, పెద్ద విశ్వాస సంగ్రహం మనం చెబుతాం. మామూలుగా ప్రతిరోజు పూజలో మనం చెప్పేది చిన్నది, ఈరోజు ఆ పెద్ద విశ్వాస సంగ్రహం మనం చెప్పుకుంటాం. అనగా త్రియేక దేవుడు తండ్రి అన్నవారు సృష్టికర్తగా ఉండగా, కుమారుడైనటువంటి వారు రక్షకుడుగా ఉండగా, పవిత్రాత్మ పరిశుద్ధపరచువారుగా ఉన్నారు. మత్తయి సువార్త 28:19లో యేసు ప్రభు తన శిష్యులతో ఏమన్నారు? ఇక పరములందు నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి ప్రపంచమంతటి తిరిగి సకల జాతి జనులకు పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం ఇవ్వండి. ఇవ్వండి అన్నారు. అలాగే యోహాను సువార్త 15:26 మనం చదివితే
నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, వెళ్ళి ఓదార్చు వారైనటువంటి సత్య స్వరూపి అయినటువంటి ఆత్మను తండ్రి వద్ద నుండి మీకు నేను పంపుతాను. ఆయన అన్ని విషయములు నాకు సాక్ష్యం ఇచ్చును. అలాగే ఇప్పుడు చిన్నప్ప గారు కొరింథీయులకు రాసిన లేఖలో 13-14లో ప్రతిరోజు మనం పూజలో చెప్పేటువంటి ఆ వాక్యం ఏంది? యేసునాథుని కృప, తండ్రి ప్రేమ, పవిత్రాత్మ సహకారం మీ అందరితో ఉంటున్నారు. ఈ మాటలు ద్వారా పుణిత చిన్నప్ప గారు కూడా ఆ త్రిత్వేక సర్వీస్ని వారు మన గుర్తుకు తెచ్చుతున్నారు. పాత గ్రంథంలో త్రియేక దేవుని గురించి చెప్పబడినటువంటి ఏమైనా ఉన్నాయా అని మనం చూస్తే, ఆ రోజుల్లో ప్రజలు అంటే యూదులు కాని ఇతర ప్రజలు వేరు వేరు దేవతలను కొలిచేవారు. బహుశా అందువల్ల దేవుడు వారికి తన త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క ఆ వ్యక్తిత్వాన్ని వాళ్ళకి చెప్పలేదేమో అనిపిస్తుంది. కానీ యూదులు, ఆనాటి యూదుల రబ్బయ్యలు వాళ్ళకి బోధించేవాళ్ళు పరోక్షముగా తెలియపరచినటువంటి ఆ త్రిత్వేక సర్వేశ్వరుని యొక్క ప్రసన్నంలో వాళ్ళు గుర్తించలేదు. మనం గన ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం చదివితే ఏం చెబుతుంది? ఇప్పుడు మనము మానవుని సృష్టించదము అంటారు. ఇప్పుడు నేను మానవుని సృష్టిస్తాను అని ప్రభు చెప్పటం లేదు. మనము అనగా మేము అనగా బహువచనం, ఒకే దేవుడు కానీ ముగ్గురు వ్యక్తులు. ఇప్పుడు మనము మానవుని సృష్టించదము అన్నట్టు. అలాగే ఆదికాండం 18:2 కనుక మనం చదివితే, ఆ రోజు అబ్రహాము మామ్రే అన్నటువంటి స్థలం కాడ కూర్చొని ఉన్నాడు. మిట్ట మధ్యాహ్నానికి దగ్గర సమయం. అప్పుడు ముగ్గురు వ్యక్తులు వారు ఆ గూడారం వైపు నడిచి వస్తున్నారు. అబ్రహాము పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి తన ఇంటికి రమ్మని వాళ్ళు కోరి వారికి అన్నపానీయములు ఇస్తారు. ఆ ముగ్గురు వ్యక్తులు అనేవాళ్ళు ముగ్గురు దేవదూతలు అని కూడా మనం అనుకోవచ్చు. కానీ ఒక రకంలో చెప్పాలంటే త్రిత్వైక దేవుడు ముగ్గురు వ్యక్తులుగా బహుశా ఆ రోజు అబ్రహాముకి వారు దర్శనమిచ్చారేమో అని అనిపిస్తుంది. రష్యాలో ఉన్నటువంటి పురాతనమైనటువంటి గుళ్ళల్లో ఉన్నటువంటి వేద సత్యాల ప్రకారం అబ్రహాము త్రిత్వేక సర్వేశ్వరుని ఆ ముగ్గురు రూపంలో దర్శించారు అని వాళ్ళు నమ్ముతారు. అలాగే ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఎప్పుడైతే మానవులు ఆ బేబేలు గోపురం కట్టడానికి ప్రయత్నం చేశారో అప్పుడు మళ్ళా 7వ వచనం ఏం చూస్తున్నాం? మనము కిందకి దిగి వెళ్ళదము, ఈ ప్రజల యొక్క భాషను తారుమారు చేసేదము. అనగా మనము అంటే బహువచనం. ఈ మూడు కూడా ఒక రకంలో చెప్పాలంటే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్న సత్యాన్ని అటు డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మనకు తెలుపుతున్నాయి. కానీ ఆనాటి యూదులు వారి యొక్క బోధకులు ఈ సత్యాన్ని ఏమాత్రం కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు. నూతన గ్రంథంలో తండ్రి దేవుడు మత్తయి సువార్త 3:17 మనం చదివితే యేసు ప్రభు జ్ఞానస్థానం తీసుకుంటున్నారు. బాప్తిస్మ యోహాను ఆయన జ్ఞానస్థానం ఇస్తున్నాడు. అప్పుడు తండ్రి దేవుని స్వరము, ఇదిగో ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్నాడు. అదే సందర్భంలో పావురము రూపంలో పవిత్రాత్మ యేసు ప్రభు మీదకి దిగి వచ్చారు. త్రిత్వైక సర్వేశ్వరుడు అటు తండ్రిగా, సుతుడుగా, పవిత్రాత్మగా ముగ్గురు ఒకేసారి వస్తున్నటువంటి ఒక సందర్భం యేసు ప్రభు యొక్క జ్ఞానస్నానం. అలాగే మత్తయి సువార్త 17:5 మనం చదివినట్లయితే, తాబోరు కొండ మీద యేసు ప్రభు మారు రూపం చెందినప్పుడు తండ్రి దేవుడు ఏమని పలికారు? ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఆనందిస్తున్నారా?
ఈయనను ఆలకించండి అన్నారు. ఆలకించండి అన్నారు. ఈ విధముగా తండ్రి దేవుని యొక్క స్వరము రెండో పర్యాయం మనం వింటున్నాం. ఇక మూడోది యోహాను సువార్త 12:20 చదివితే గ్రీకులు కొంతమంది వచ్చి అంద్రయ్యతో, అయ్యా మేము ప్రభువుతో మాట్లాడదలుచుకుంటున్నాము, మమ్మల్ని తీసుకుపోయి మాట్లాడినివ్వు అని అన్నప్పుడు ప్రభువు ఇదిగో ఏమంటారు, నా గడియ సమీపించినది, తండ్రి నన్ను మహిమపరచుము అన్నప్పుడు తండ్రి ఏమంటారు, నేను మహిమపరచితిని మళ్ళా మహిమపరచదును అని. ఇలాగా ఈ 3 సందర్భాల్లో కూడా తండ్రి దేవుడే స్వయముగా పలికినటువంటి ఆ మాట మనం వింటున్నాం. ఇక యేసు ప్రభు మాటకొస్తే యోహాను సువార్త 10:30లో ప్రభు ఏమంటారు, నేను తండ్రి ఏకమై ఉన్నాము. నేను తండ్రి ఏకమై ఉన్నాము. అలాగే పునీత పేతురు తన 2వ లేఖలో 1:17లో ఆయన కొండ మీద ప్రభు మారు రూపం చెందినప్పుడు పొందినటువంటి ఆ సంఘటన గుర్తుకు తెచ్చుకొని దేవుని మహిమను తండ్రి స్వరమును మేము అక్కడ వింటిమి, ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనందు ఆనందిస్తున్నానని చెప్పారు అని పేతురు చెప్పడం మనం చూస్తున్నాం. అలాగే పేతురు శిష్యులు ఉండగా నన్ను ఎవరని ప్రజలు అనుకుంటున్నారు అని అన్నప్పుడు పేతురు ఏమంటారు, మీరు దేవుని కుమారుడు, సజీవుడైనటువంటి దేవుని కుమారుడు అని అంటారు. శిష్యుల కంటే ముందు మొట్టమొదటగా యేసు ప్రభు దేవుని కుమారుడిని చెప్పింది ఎవరు? శిష్యుల కంటే ముందుగా, ప్రజల కంటే ముందుగా యేసు ప్రభు దేవుని కుమారుడిని చెప్పింది ఎవరు? సైతానులు. సైతానులే మొట్టమొదటి గుర్తించింది. మార్కు సువార్త 5వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తే, మాతో నీకు ఏమి పని ఓ యేసు ప్రభు దేవుని కుమారుడా అని అవి చెప్పటం చూస్తున్నాం. అలాగే లూకా సువార్త 4:41లో సైతానులు బయటకు వచ్చి ఏమన్నారు, నువ్వు దేవుని కుమారుడవు అని చెప్పడం చూస్తున్నాం. ఇలా సైతానులు ప్రభు దేవుని కుమారుడైన సత్యాన్ని అవే అందరికంటే ముందు తెలియజేశాయి. యేసు ప్రభు యొక్క పక్కను బళ్ళెముతో పొడిచాడు. ఎవరు? సేనాధిపతి యేసు ప్రభు యొక్క పక్కను బళ్ళెముతో పొడిచాడు. అలా పొడిచినప్పుడు ఏమైంది? రక్తము నీరు స్రవించింది. అప్పుడు ఆయన ఏమన్నాడు, ఈయన నిజముగానే దేవుని కుమారుడు. ఎందుకు అలా అన్నాడు అంటే ఒక కథ ఉంది దాని వెనక. అదేమిటంటే ఆయనకి ఒక కన్ను సరిగా కనిపించదు, కొద్దిగా ఇబ్బందిగా ఉంటున్నాడు. అటువంటి వ్యక్తి యేసు ప్రభు యొక్క పక్కన బళ్ళెముతో పొడిచినప్పుడు రక్తము నీరు స్రవించినప్పుడు ప్రభు యొక్క శరీరం ఎత్తులో ఉంది, ఆయన కింద ఉన్నాడు. అలా పొడిచినప్పుడు ఆ నీటి బొట్టులో ఒక్క భాగం, ఆ రక్తంలో ఒక్క చిన్న చుక్కలో ఒక భాగం తన కంటిలో పడటం, వెంటనే ఆయన కండ్లు బాగా కనిపించడం జరిగింది. అందువల్లనే ఈయన నిజముగానే దేవుని కుమారుడు అన్నారు అని అంటారు. ఇక యేసు ప్రభు పవిత్రాత్మను గురించి ఎక్కడెక్కడ చెప్పాడు అంటే యోహాను సువార్త 20:22లో మనం చూస్తున్నాం. యేసు ప్రభు ఉత్థానమైన వెంటనే ఆ రోజు సాయంత్రం శిష్యులకు దర్శనం ఇచ్చారు. వారి మీద శ్వాస ఊది ఏమన్నారు, మీరు పవిత్రాత్మను పొందండి, ఎవరి పాపములైనను మన్నించిన ఎడల అవి మన్నింపబడును, మన్నింపని ఎడల మన్నింపబడవు అన్నట్టు. అలాగే యోహాను సువార్త 14:26లో నేను ఓదార్చువారటువంటి ఆత్మను తండ్రి వద్ద నుండి మీకు పంపుతాను అని కూడా చెప్తాను. ఇలా యేసు ప్రభు అటు తండ్రిని గురించి పవిత్రాత్మని గురించి చెప్పటం మనం చూస్తున్నాం.
కాబట్టి నూతన గ్రంథములో మాత్రమే త్రియేక దేవుని యొక్క సత్యం, ఆ పరమ రహస్యం వెల్లడి చేయబడింది. పాత గ్రంథంలో ఎక్కడ కూడా త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఆ గొప్ప పరమ రహస్యము తెలియజేయబడలేదు. ఇందాక నేను చెప్పినటువంటి ఆ 3 స్థలాల్లో తప్ప. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాతే ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారు. పితా, పుత్ర, పవిత్రాత్మ అనేది వారి పేరు. ఆయన తేట తెల్లముగా తెలియజేయటం, ఆ సత్యాన్ని ఆయన జీవితం మనం చూస్తున్నాం కూడా. తిరుసభ తన ప్రార్థనలన్నీ కూడా ఏ ప్రార్థనతో మొదలు పెడుతుంది? పితా, పుత్ర, పవిత్రాత్మని త్రిత్వైక సర్వేసులతోనే అన్ని ప్రార్థనలు కూడా తిరుసభ మొదలు పెడుతుంది. అలాగే ప్రతి ఒక్క దేవతని అనుమానం ఇచ్చేటప్పుడు కూడా అటు జ్ఞానస్థానం, భద్రనైభ్యంగం, సర్పసాదం, మరి పాప సంగీతం, వ్యాధిగ్రస్తుల అభ్యంగం, గురు పట్టాభిషేకం, జ్ఞాన విభాగం అన్నిటిలో కూడా ఈ త్రిత్వైక సర్వేసుల యొక్క ఆశీర్వాదం అనేది తప్పకుండా ఇవ్వబడుతుంది. అటు బిషప్ చేతనో లేక గురువు చేతనో. అలాగే ప్రతిరోజు కూడా 3 సార్లు గుడి గంటలు మోగుతాయి మన ఊర్లో తప్ప. ప్రతిరోజు కూడా 6 గంటలకి, మధ్యాహ్నం 12 గంటలకి, సాయంత్రం 6 గంటలు. ఎందువల్ల? ఈ 3 సందర్భాల్లో కూడా అటు ఏ జపం చెప్తారు? త్రికాల జపం చెప్తాడు. 3 అంటే 3, 3 కాలాలు, ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఏళ్ళవారి సమనస్కుడు మరియ మాతతో మంగళవార్త చెప్పాను అన్న జపాన్ని 3 సార్లు చెప్తారు. అలాగా త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఆ సత్యం మనం గుర్తుకు తెచ్చుకుంటున్నాం. అలాగే మనల్ని మనం ఆశీర్వదించుకున్నప్పుడు, గుళ్ళోకి కాలు పెట్టగానే తీర్థాలతో మనల్ని మనం దీవించుకున్నప్పుడు, ఆశీర్వదించినప్పుడు పితా, పుత్ర అంటాం. భోజనానికి ముందుగా పితా, పుత్ర అని ఆస్వాదిస్తాం. తిన్న తర్వాత, పడుకోవడానికి ముందు, ప్రతి పని మొదలుపెట్టేదానికి ముందు, ఇలా ప్రతిరోజు కూడా పదే పదే మనం ఈ త్రిత్వైక సర్వీస్ మన గుర్తుకు తెచ్చుకుంటున్నాం. నూతన గ్రంథములో త్రిత్వైక సర్వీస్ యొక్క సత్యాన్ని మనం ఏ విధంగా చూస్తున్నామంటే, గాబ్రియేలు దూత మరియ మాతకి మంగళవార్త చెప్పినప్పుడు లూకాసు వార్త 1వ అధ్యాయం 26-30 మనం చదివితే గాబ్రియేలు దూత ఏమన్నారు? సర్వోన్నతి శక్తి నిన్ను ఆవరించును, పవిత్రాత్మ నీ మీద వేంచేయును, అందువల్ల పుట్టబోయేటువంటి ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడును. పితా, పుత్ర, పవిత్రాత్మ అలా తెలియజేయబడ్డారు. అలాగే యేసు ప్రభు యొక్క జ్ఞానస్థానం అప్పుడు పావురం రూపంలో పవిత్రాత్మ రావటం, తండ్రి పలకటం, మరి ప్రభు కింద నీళ్ళలో ఉండటం. అలాగే అపోస్తులతో ప్రభు వారిని పంపినప్పుడు కూడా మీరు వెళ్ళి సకల జాతి జనులకు జ్ఞానస్థానం ఇచ్చి పితా, పుత్ర, పవిత్రాత్మ జ్ఞానస్థానం ఇవ్వండి అన్నారు. ఆ విధముగా తండ్రి దేవుడు ఒక సృష్టికర్తగా, సుతుడైనటువంటి సర్వేశ్వరుడు ఒక రక్షకుడుగా, దేవునితో మనల్ని సఖ్యపరచు, సమాధానపరచు దేవుడుగా, పవిత్రాత్మ మనల్ని పావనపరచు వారుగా, పాపం చేసినను మనల్ని మన్నించి మళ్ళా తన తండ్రితో ఏకం పితతో ఏకం చేసేవారుగా మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో ఒకే దేవుడు 3 వ్యక్తులుగా ఉన్నారన్న సత్యాన్ని ప్రజలు అడిగినప్పుడు పునీతులు వేరు వేరు రకాలైనటువంటి వస్తువులు చూపించి వారికి ఆ సత్యాన్ని తెలియజేశారు. ఐర్లాండ్లో ప్యాట్రిక్ అన్నటువంటి పునీతుడు ఉండేవాడు. ఆడ ప్రజలు అతనితో, స్వామి మరి ఒకే దేవుడు 3 వ్యక్తులు అని మేము ఎట్టా అర్థం చేసుకోవాలి అన్నప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక గడ్డిపూస, చిన్న అంటే గడ్డిపూస కాదు, 3 రెక్కలు ఉన్నటువంటి, అంటే 3 ఆకులు ఉన్నటువంటి ఒక పెద్ద ఆకు. ఒకే ఆకే కానీ 3 రెక్కలు ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ఆకులాగే ఉంటుంది.
దాన్ని షామ్ రాక్ అని అంటారు ఆంగ్లంలో. దాన్ని ఎత్తి చూపించాడు. చూసావా, ఈ రెక్క ఈ రెక్క ఈ రెక్క మూడు ఒకేలా ఉన్నాయిగా. ఏదైనా మార్పు ఉందా సైజులో కానీ, కలర్లో కానీ, షేపులో కానీ? మరి ఈ మూడు కలిసి ఒకే ఒక పువ్వుగా లేక ఒకే ఆకుగా ఉందిగా. అలాగే ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు అని తెలియజేశారు. పునీత సిరిల్ అన్నటువంటి పునీతుడితో ఆ స్లావ్స్ అన్నటువంటి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అడిగినప్పుడు ఆయన ఈ విధముగా తెలియజేశాడు. మీరు సూర్యుడిని చూస్తున్నావు కదా, సూర్యుడి గోళము ఎలా ఉంది, మరి దాంట్లో వచ్చే వెలుగు ఎలా ఉంది, దాంట్లో ఉన్నటువంటి ఆ వెచ్చదనం ఎలా ఉంది. సూర్యుడు, వెలుగు, వెచ్చదనం మూడు కలిసి సూర్యుడేగా అని తెలియజేశాడు. ఇదే సత్యాన్ని సియన్న కత్తిరినమ్మకు దేవుడే తెలియజేశాడు. సియన్న కత్తిరినమ్మ దేవుడిని అడిగింది, ఈ విధంగా ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులు అన్న సత్యం ప్రభు నేను ఏ విధంగా తెలుసుకోవాలి అన్నప్పుడు దేవుడు వారికి చెప్పింది, ఇదిగో అస్తమించే సూర్యుడిని చూస్తున్నావు కదా, ఎర్రని గోళం ఎలా ఉంది చూసావా, మరి దాంట్లో వచ్చే వెలుగు ఎలా ఉంది చూసావా, ఆ వెలుగులో ఉన్నటువంటి ఉష్ణం ఎలా ఉంది చూసావా, ఈ మూడు కలిసి ఒకే సూర్యుడు కదా, అలాగే దేవుడు కూడా అన్నాడు. ఆ విధంగానే పుడితే జాన్ మేరీ వియాన్ని అన్నటువంటి పునీతుడు కూడా ఆయన తన ప్రసంగాల్లో ఆయన రోజా పుష్పాన్ని చూపించాడు. ఈ రోజా పుష్పం ఏ విధంగా ఉంది చూసావు కదా, దాంట్లో ఉన్నటువంటి ఆ ఎర్ర రంగు, దాంట్లో ఉన్నటువంటి వాసన, ఇవన్నీ కలిపి కూడా ఒకే పుష్పమే అన్నాడు. అలాగే వెలుగే కొవ్వొత్తిని చూపించాడు. ఒత్తి వెలుగుతుంది, ఆ వెలుగులో ఇదిగో ఈ జ్యోతి ఉన్నది, ఆ జ్యోతిలో వచ్చేటువంటి ఆ వెలుగులో ఆ ఉష్ణం ఉన్నది ఎలా ఉంది చూసావా. ఇలా ఒక్కొక్క పునీతుడు కూడా ఒక్కొక్క వస్తువు చూపించి ఈ సత్యాన్ని వారికి తెలియజేయడానికి ప్రయత్నం చేశారు. ఒకసారి రష్యాలో ముగ్గురు సన్యాసులు లోకం నుంచి దూరంగా వాళ్ళు ఒక చోట తపస్సు చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటున్నారు. దీని గురించి ఆడున్నటువంటి బిషప్ గారికి తెలిసింది. ఈ ముగ్గురు సన్యాసులు ఏ విధముగా జపం చేస్తున్నారు, వాళ్ళు ఏం చదువుకోలేదు కదా, ఎట్ట ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు అని చూసేదానికి ఆయన ఓడ ఎక్కి వెళ్ళాడు. ఆ యొక్క దీవులో ఈ ముగ్గురు ఉన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఈయన సంభాషించి వాళ్ళకి ఏమి తెలియదు అని ఈయన తెలుసుకొని వాళ్ళకి పరలోక జపం నేర్పించాడు. ఆ పరలోక జపంలో ఆయన ఉన్నంత వరకు ఆ పరలోక జపం కంఠాపాఠంగా నేర్చుకోవాలన్నట్టుగా ఈయన అన్నీ చెప్పించాడు. చెప్పించి ఇక కొన్ని రోజులు ఉండి ఆయన మళ్ళా తిరిగి వెళ్తున్నాడు. తన పడవ ఎక్కి పడవ ఇక కొద్ది దూరం పోగానే వెనక్కి తిరిగి చూస్తే ఈ ముగ్గురు కూడా నీటి మీద నడుచుకుంటూ పరిగెత్తుకొని వస్తున్నారు. దాన్ని చూసినటువంటి బిషప్ గారికి దిమ్మ తిరిగిపోయింది. ఏంది, నీళ్ళ మీద నడుచుకుంటూ పరిగెత్తుకొని వస్తున్నారు వీళ్ళు, ఇది ఎట్లా సాధ్యం అనుకుంటూ వాళ్ళని అక్కడ పడవ ఆపి ఏమిటి ఏమిటి అని అడిగాడు. స్వామి, మీరు చెప్పించిన జపం మర్చిపోయాము, మేము ఎట్ట చెప్పాలో తెలియదు. సరే, మీరు మామూలుగా ఎలా చెప్పుకుంటున్నారు మీ జపం అంటే, మాకు తెలిసినంత ఒకటే స్వామి, దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి దేవా మీరు ముగ్గురు మేము ముగ్గురం కాబట్టి మమ్మల్ని కనికరించాం, ఇదే మా జపం అన్న. మీరు ముగ్గురు సన్యాసులు, మేము ముగ్గురం మమ్ము కనికరించండి, ఇదే మా జపం. అయ్యా ఆ జపమే చెప్పుకోండి సార్లే, మీకున్న విశ్వాసానికి ఇంకొక జపం వద్దులే అన్నాడు. కాబట్టి వారు త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క ఆ సత్యాన్ని వాళ్ళు ఆ విధంగా వాళ్ళు అర్థం చేసుకొని ప్రార్థన చేయగా వాళ్ళ విశ్వాసంలో ఆ గొప్ప ఒక అద్భుతమే జరిగింది. నీటి మీద నడుచుకొని రావటం. పునీత అగుస్తీను వారు ఈ త్రిత్వైక సర్వేశ్వరుని యొక్క వేద సత్యాన్ని తెలిసేటప్పుడు తండ్రి దేవుడు ప్రేమించువారు, కుమారుడు ప్రేమింపబడేవాడు, పవిత్రాత్మ
ఆ ప్రేమను వెల్లడి చేసేటువంటి వారు అన్నట్టుగా ఆ సత్యాన్ని తెలియజేస్తారు. అనగా తండ్రి దేవుడు ప్రేమించువాడు, కుమారుడు ప్రేమింపబడువాడు, ఆ ప్రేమను వెల్లడి చేసేవారే పవిత్రాత్మ అని తన తత్వశాస్త్రంలో ఆయన చెప్పడం మనం చూస్తున్నాం. యేసుక్రీస్తులో ప్రేమైన సోదరి సోదరులారా, ఈ వేద సత్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికంటే చెప్పింది చెప్పినట్టుగా నమ్మి విశ్వసించి దాన్ని మన జీవితంలో మనం అనుసరించడమే గొప్ప. ఈ త్రిత్వేక సర్వీస్ పండగ సందర్భంలో అందరికీ కూడా తిరుసభ బోధించేది మొట్టమొదటిది ఏంటంటే, ఈ ముగ్గురు కూడా ఏ విధంగా ఏకమై ఉన్నారో, ప్రేమలో నెలకొని ఉన్నారో అలాగే మనం కూడా ఉండాలి అంటారు. ఒక కుటుంబం, తండ్రి, తల్లి, కుమారుడు, ముగ్గురు అనుకుందాం, ఇంకా ఎక్కువ మంది బిడ్డలు ఉండొచ్చు. ముగ్గురు కూడా ఒకరిని ఒకరు ప్రేమిస్తూ ఒక ప్రేమలో నెలకొన్నప్పుడు ఆ యొక్క కుటుంబమే మోక్షం. ఎన్నో కుటుంబాల్లో ఐక్యత లేదు, తల్లి తండ్రికి మధ్య ఐక్యత లేదు, భార్య భర్తల మధ్య ఐక్యత లేదు, బిడ్డలకి తండ్రులకి మధ్య ఐక్యత లేదు. అలా ఉన్నప్పుడు క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమైనటువంటి ఒక జీవితం అవుతుంది. ఈ పండుగ మనకు తెలియజేసేదంటే, ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఏ విధముగా ఐక్యమై ఒకే దేవుడుగా ఉన్నారో అలాగే మన కుటుంబాల్లో కూడా మనం ఐక్యమై ఉండాలి. ఆ ఐక్యతకి మొట్టమొదటిది ఏంటి? ప్రేమే. ప్రేమే ఒకరిని ఒకరు ఐక్యపరిచేది. ప్రేమ లేనటువంటి ఏ ఒక వ్యక్తి కూడా ఎటువంటి గొప్ప పనులు చేయలేరు. ఇక రెండోది, ఈ త్రిత్వైక సర్వీసు మన హృదయంలో ఆయన జీవించాలి, మన హృదయంలో ప్రభు ఉండాలి. నేను మీ యందు ఉందును, మీరు నా యందు ఉండుడు అని ప్రభు తన శిష్యులతో తెలిపారు. ఏ ఒక వ్యక్తి అయితే ప్రభు యొక్క ఆజ్ఞను పాటిస్తారో వాళ్ళు దేవుడిని ప్రేమించినట్టు. ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో వారిలో దేవుడు నివసిస్తారు. ప్రభు దేవుడు మనలో నివసించాలంటే ఆయన ఆజ్ఞలను మనము పాటించాలి. అలాగే మూడోది, ప్రతి ఒక్క వ్యక్తిలో దేవుడు నివసించినట్టే అవతల ఉన్నటువంటి ఇంకో వ్యక్తిలో కూడా దేవుడు ఉన్నారు. కాబట్టి అవతల వ్యక్తిని మనం గౌరవించాలి. నీలో మాత్రమే కాదు దేవుడు ఉండేది, అవతల వ్యక్తుల్లో కూడా దేవుడు ఉన్నారు. కాబట్టి దైవ సాన్నిధ్యం అనేది ప్రతి ఒక్కరిలో ఉంది. కాబట్టి మనం ఒకరిని ఒకరు గౌరవించి ప్రేమించుకోవాలి. ఈ మూడు సత్యాలే, మూడు విషయాలే ఈరోజు మనం ఈ పండుగ రోజు మనం నేర్చుకోవాల్సింది. మొట్టమొదటిది, ప్రతి ఒక్కరు కూడా ఒక కుటుంబంలో ఐక్యత కలిగి జీవించాలి. రెండోది, దేవుడు మనలో ఉన్నారని మనం గ్రహించి అదే దేవుడు అవతల వ్యక్తిలో కూడా ఉన్నారని వారిని మనం గౌరవంతో చూడాలి. అలాగే మనము ఒకరిని ఒకరు ప్రేమించి ఆ ప్రేమలో నెలకొని ఉండాలి. ప్రేమే దేవుడు. ఎక్కడైతే దేవుడు ఉన్నారో అచ్చట ప్రేమ ఉన్నది, ఎక్కడైతే ప్రేమ ఉన్నదో అక్కడ దేవుడు ఉన్నారు. ఇదే ఈరోజు మనకిచ్చే గొప్ప వేద సత్యం. అందులో నిలబడండి. ఈరోజు మనం కాన్స్టాంటినోపుల్ వద్ద నిసియా అనే పట్టణంలో 4వ శతాబ్దంలో మన పాపుగారు మేత్రానులు ఆ రోజుల్లో తయారు చేసినటువంటి ఈ యొక్క విశ్వాస సంగ్రహాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం. అది మీ కంఠాపాఠంగా తెలియదు కాబట్టి నేను చెప్పుతూ ఉంటే మీరు తిరిగి చెప్పండి. ప్రతి ఒక్క మాటను కూడా దయచేసి అర్థం చేసుకుని చెప్పండి. ఒకే సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను, సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతడు పరలోకమును భూలోకమును
అతడు పరలోకమును భూలోకమును కనిపించని సమస్త వస్తువులను సృష్టించిన సర్వశక్తి గల పిత సర్వేశ్వరు జనితైక పుత్రుడును ఒకే ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు యుగ యుగములకు పూర్వమే పిత నుండి జన్మించెను. దేవుడి నుండి దేవుడుగా జ్యోతి నుండి జ్యోతిగాను నిజ దేవుడు నుండి నిజ దేవుడుగాను జన్మించెను. జన్మించిన వాడు సృష్టింపబడిన వాడు కాడు. పితతో ఏక స్వభావం కలవాడు. ఇతని ద్వారా సమస్తము సృష్టింపబడెను. మానవులకు మన కొరకును మన రక్షణ కొరకును పరలోకం నుండి దిగి వచ్చెను. దయచేసి అందరూ ఒక్క క్షణం తల వంచి ఈ మాటలు చెప్పండి. పవిత్రాత్మ ప్రభావం వలన కన్యమరియము ద్వారా శరీరము ధరించి మానవుడాయను. మన కొరకు పోంచి పిలాతుని క్రింద శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధి చేయబడెను. పవిత్ర గ్రంథంలో ఉన్నట్లు మూడో రోజున మరల జీవముతో లేచెను. పరలోకమునకు ఆరోహణమై పిత కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. జీవితులకును మృతులకును తీర్పు చెప్పుటకు అతడు మరల మహిమతో వేంచేయును. అతని రాజ్యమునకు అంతమే ఉండదు. పితాపుత్రుల నుండి బయలుదేరుడు ప్రభువును జీవనదాత అయిన పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. ఇతడు పితాపుత్రులతో పాటు ఆరాధన మహిమలు పొందుచున్నారు. ప్రవక్తుల ద్వారా వారు బోధించి ఉన్నారు. ఏక పవిత్ర కథోలిక అపోస్తలిక శ్రీ సభను విశ్వసించుచున్నాను. పాప విమోచనం నొసగు ఒకే జ్ఞానస్థానం అంగీకరించుచున్నాను. మృతుల ఉత్థానమును రానున్న పరలోక జీవమును నిరీక్షించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనలను ప్రేమతో సృష్టించిన త్రిత్వేక దేవుని చెంత చేరి మన జీవనవానికి మన మనుగడకు కావలసిన కృపావరములు దయచేయమని ఈ పండుగ దినమున విశ్వాసముతో మనమందరం ప్రార్థించుకుందాం. శ్రీ సభకు మూల కారణమైన ఓ త్రియేక దేవ, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానమిచ్చి వారిని నా శిష్యులను చేయుడన్న ప్రభుని ఆజ్ఞలను స్వీకరించి ఎందరో భక్తులు శ్రీసభ నిర్మాణము గావించారు. ఇప్పుడు మా క్రైస్తవ శ్రీసభ విశ్వాసాన్ని పెంపొందిస్తున్న మా పరిశుద్ధ 14వ లియో పాపు గారిని, మా పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను, సంఘ పెద్దలందరినీ మీ దివ్య వరములతో నింపమని అందరూ ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ సకల లోకపాలక, నేను ఆదేశించినట్లుగానే మీరు ఆజ్ఞలను చట్టములను పాటింపుడు. అప్పుడు మీకు మీ సంతానమునకు క్షేమము కలుగును అని ప్రభువు మనలను వర్ధిల్ల చేయు దీవెనను అందించుచున్నారు. ప్రభుని ఆజ్ఞలను సంపూర్తిగా పాటించుటకు కావలసిన దృఢ సంకల్పమును చిత్తశుద్ధిని మాకు దయచేసి మమ్ము మా కుటుంబ సభ్యులందరినీ మీ చల్లని హస్తంతో దీవించి నూరంతలుగా ఫలించు బిడ్డలుగా కృప చూడమని అందరూ ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి.
మా ప్రియము గల ప్రభువా, ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని ప్రభువు మనకు అభయమిచ్చుచున్నారు. మీరు మా కుటుంబాలకు ఇచ్చు సమస్త ఆశీర్వాదములకు మీకు కృతజ్ఞతలు అర్పించుచున్నాము. మేమంతా మీ సువార్తను ధ్యానించి ప్రార్థించి దానిని మా జీవితాలకు అన్వయించుకొని జీవించు దశలో మీరు మాతో ఉండి మాకు ధైర్యము కలిగించి మమ్ము నిండు విశ్వాసములో నడిపింపమని ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. మహాపరిశుద్ధుడైన ఓ ప్రియ తండ్రి, అనారోగ్యంతో బాధపడుచున్న వ్యాధిగ్రస్తులను, దివ్యాంగులను, వృద్ధులను మీ అమూల్యమైన పరిశుద్ధ రక్తంతో తాకి స్వస్థపరచండి. వారిని చక్కని ఆరోగ్యముతో, సంతృప్తితో, సంతోషముతో నింపండి. అదేవిధంగా వారికి సేవలందిస్తున్న వారి కుటుంబీకులకు, వైద్య సిబ్బందిని మీ దయా కనికరములతో ఓర్పునిచ్చి దీవించుమని అందరూ ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. దయాసాగరుడవైన ఓ ప్రభువా, మా సంఘంలో ఉన్న యువత యువకులను చెడు వ్యసనాల నుండి రక్షిస్తూ వారు మంచి సువార్త విలువలతో ఎదుగునట్లు, చక్కగా ఉద్యోగాలు పొంది తమ కుటుంబాలకు దీవెనకరముగా రూపొందినట్లు ఆశీర్వదించమని అందరూ ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. ఓ త్రియేక సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించండి. కొంతసేపు మౌనముగా మన సొంత మనవుల కొరకు వేడుకుందాం. మన మనవులన్నీ కూడా మరీ తల్లి కరముల ద్వారా ప్రభుకు సమర్పించుకుందాం. దేవర ప్రసాదం చేత ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు చేసి ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయములో ప్రార్థించండి. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల త్రిత్వైక సర్వేశ్వర, మీ పరిశుద్ధ నామములో జ్ఞానస్నానం పొందిన మేమంతా జ్ఞానస్నాన ప్రమాణాలను ఆచరించి పాటించు బిడ్డలుగా మమ్ము మలచండి. మీలో ఉన్న ఐక్యతను గుర్తించి మా సంఘములో, మా కుటుంబాల్లో ఐక్యముగా పరస్పర ప్రేమానురాగములతో జీవించు కృపను మాకందరికీ ప్రసాదించండి. మా నాథుడిని క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిదే, స్వీకరించు స్వీకరాసుతుని చిన్న కాంకలను. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిదే, స్వీకరించు స్వీకరాసుతుని చిన్న కాంకలను. మదని సాని సగసా గమదని సగసని మమదద మమదని దదని నిసా. నీవే కదా సర్వ సృష్టిని కవసరమేమున్న, నీవే కదా సర్వ సృష్టిని కవసరమేమున్న. నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును, నా జీవిత భాగ్యమును నాకున్నవి సకలమును అర్పింతును. అందుకో అమరుడని సేవకై అర్పింతును. అందుకో అమరుడని సేవకై. ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిది, స్వీకరించు స్వీకరా సుతుని చిన్న కాంకలను.
తనువు తలపు మనసు స్వేచ్ఛ నీవిచ్చిన వరములుగా తనువు తలపు మనసు స్వేచ్ఛ నీవిచ్చిన వరములుగా చేకొను దీవించు దేవని చిత్తము పాటించ చేకొను దీవించు దేవని చిత్తము పాటించ పాలించుము ప్రేమతో నీ పూజలు నేసేతు పాలించుము ప్రేమతో నీ పూజలు నేసేతు ఉప్పొంగిన హృదయం అర్పిన కాంకలను ఉప్పొంగిన హృదయం అర్పించే అంజలిదే స్వీకరించు స్వీకర సుతుని చిన్న కాంకలను. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించిన ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమైన ప్రార్థన చేయండి. ప్రభువా నమస్తుదే మంగళ కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మీ సేవకులమైన మేము మీ దివ్య సముఖమును అర్పించు ఈ కానుకలు పవిత్రీకరించుము. వీటితో పాటు మమ్ము కూడా మీకు ఆమోదయోగ్యమైన అర్పణగా అంగీకరింపమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. వైపు త్రిపియున్నాము. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకం. ఇలైన మీ సుతునితో పాటు పవిత్రాత్మతోనూ ఏకమై ఉన్న మీరు ఒకే దేవుడు, ఒకే ప్రభువు, వ్యక్తులుగా ముగ్గురై ఉన్నను మీరు దైవ స్వభావములో ఏకత్వము కలిగి ఉన్నారు. మీరు తెలియపరచిన మీ కుమార పవిత్రాత్మల దివ్య సాంగత్యపు పరమ రహస్యమును మేము విశ్వసించి ప్రకటించుచున్నాము. ఈ విధముగా అద్భుతము లేని ఈ మీ అవిభక్తి దైవత్వమును ప్రకటించినప్పుడు ముగ్గురు వ్యక్తులు విభిన్నమును దైవ స్వభావములో ఏకత్వమును మీ తేజోమయమైన దివ్య మహిమలో సమానత్వమును ఆరాధించున్నాము. కావున పరలోక దూతల దళములన్నిటితో ఏకమై మేము నిరంతరం ఉప్పొంగుచు ఏకకంఠముతో మేము స్తుతించుట ఎట్లనగా, హోసానా 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 హోసానా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసానా హోసానా. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి.
మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 దేవుని నామమున వచ్చెడి వారు ధాన్యులు మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 హోసన్నా. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతే మేము స్తుతించడం యుక్తము. ఎలైనా మీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవమును పోసి పవిత్రపరచున్నారు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తం వరకు మీ నామమునకు నిర్మలమైన బలి అర్పించుటకై ప్రజలను నిరతం పిలుచున్నారు. కావున ఓ ప్రభువా, ఈ కానుకను మీ సముఖముకు తెచ్చి ఉన్నాం. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారం ఈ కృతజ్ఞతార్చ నెరవేర్చున్నాం. వారు అప్పగింపబడిన రాత్రి అప్పమును అందుకొని మీ కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుడు. ఇలా మీ కొరకు అప్పగింపబడిన నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రను అందుకొని మరలా మీ కృతజ్ఞత వందనలు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రం. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారార్థమై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థం చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచేద్దాము. కనుక తండ్రి, మీ కుమారి రక్షణాయుతముకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహమును స్మరించుచు వారు మరల వేంచిన ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించున్నాం. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింపు బతిమాలు కొనుచున్నాం. తన మరణం ద్వారా మమ్మల్ని మీతో సఖ్యపరచిన మీ కుమారుని బలిని స్వీకరించు. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి
పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టు దయచూపుము. వారే మమ్మ మీకు నిత్యార్పణగా రూపొందించుదురుగాక. మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యో దేవమాతైన మరియమాతతోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ ప్రతి జోజపు గారితోనూ ప్రతి చిన్న తెరేసమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునికి వారసులుగా చెయ్యము. ఎలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాం. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించిన బ్రతిమాలు కొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి మీ శ్రీసభను మీ సేవకుడగు మా 14వ సింహరాయులు జగద్గురులను మా ప్రకాశం మరి అంతోణిదాస్ పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్త ప్రకారం మీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజల మనవులను ఆలకించు. దయగల తండ్రి, నలు దశల చెదిరి ఉన్న మీ బిడ్డలందరినీ దయతో మీతో ఐక్యపరచుకొనము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమది లోకమిడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొను. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాగసంతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దాని వలన పాపం నుండి విముక్తులు చేసి అన్ని కలతలను సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీ సభ శ్వాసను వీక్షించుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు క్రీస్తు సమాధానం తెలుపుకుందాం. మీ అందరికీ సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములు పరిహరించుడు వారు యేసు ప్రభువు. త్రిత్వైక సర్వేశ్వరులో రెండో వ్యక్తి. ఈ ప్రభు విందునకు పిలబడిన వారు అందరూ ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
సర్వోన్నతుడా నీ నామం కీర్తింతుము. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కందము, మేములో కందము. నాత్మ అంతయు సంతోషమాయన్, నాలోన నీవు నివసించినావు. నాత్మ అంతయు సంతోషమాయన్, నాలోన నీవు నివసించినావు. నాలోని ఆనందము పొంగగా, నాలోని నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే, నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా నీ నామం కీర్తింతుము. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కందము, మేములో కందము. నీవేను స్వామి పరలో నా జీవగమ్యం, నీవేనుగా నా జీవహారం. నీవేను స్వామి నా జీవగమ్యం, నీవేనుగా నాలోని ఆనందము పొంగగా, నాలోని రాగాలు పలికేనులే, నాకేనులే. నాలోని రాగాలు పలికేనులే. సర్వోన్నతుడా నీ నామం మేములో కందము. సర్వోన్నతుడా నీ రుధిరం మేములో కందము, మేములో కందము, మేములో కందము. యేసువా నా ప్రార్థన ఆలకించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతులలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా లేని నేను మిమ్ము స్తుతించుగాక స్వామి. ఆమేన్. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలనైన నేను దేవరి వారి సముఖములో మోకాళ్ళ మధ్య నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తెరిచినారు, నా ఎముకలనే ఇచ్చినారు అని దేవవారి పేరిట పూర్వకాలమందు
దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నా కన్నుల ముందర చూచి దేవరవారిని 5 గాయములను మిక్కిలి భక్తి పడుదలతోను దుఃఖముతోను నా అంతరంగమందు విచారించి తలంచే ధ్యానించడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమ అనుడు సుకృత తలంపులను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును, వారిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమందు ముద్రింపనవరింపవలని నా మంచి చేసువా దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆశాకాంక్షలతో బ్రతిమాలి ప్రార్థించుచున్నాము స్వామి. ఆమేన్. మన పరిశుద్ధ పాపగారి తలంపు నెరవేరునట్లుగా పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును మరెప్పుడును సదాకాలం మీకే స్తోత్రములు కలుగునుగాక. యేసుక్రీస్తులో ప్రియమైన సోదరి సోదరులారా, వచ్చే ఆదివారం సామాన్య కలుపు 12వ ఆదివారం. కానీ మనం ఏ పండుగ కొనియాడబోతున్నాం? యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగ తర్వాత వచ్చే ఆదివారం ఏ పండుగ? యేసుక్రీస్తు మోక్షారోహణ పండుగ తర్వాతే వచ్చే ఆదివారం ఏ పండుగ? పెంతెకోస్తు పండుగ. పెంతెకోస్తు పండుగ తర్వాత వచ్చేది ఏ పండుగ? త్రియేక దేవుని పండుగ. త్రియేక దేవుని పండుగ తర్వాత వచ్చేది ఏ పండుగ? క్రీస్తు. యేసు దివ్య శరీర రక్తాల పండుగ, సర్పసాద పండుగ. ఆ తర్వాత వచ్చేది ఏ పండుగ? వర్షం నుండి స్వామి. జయసుతుల హృదయ పండుగ. ఈ పండుగలన్నీ కూడా సామాన్య కాలంలో వచ్చే ఆదివారంలో వస్తాయి. కాబట్టి వచ్చే ఆదివారం మనము యేసుక్రీస్తు దివ్య శరీర రక్తాల పండుగ అనగా దివ్య సర్పసాద పండుగ మనం కొనియాడుచున్నాం. కాబట్టి వచ్చే ఆదివారం పూజ అయిన తర్వాత దివ్య సర్పసాదాన్ని పీఠ మీద స్థాపించి ప్రార్థనలు చేసి అందరికీ కూడా, అంటే మొదటి ప్రార్థన అయిన తర్వాత గుడి చుట్టూ మనం ప్రదక్షిణగా తీసుకొని వెళ్ళి గుళ్ళోకి తీసుకొచ్చి ఆ తర్వాత చివరి ఆశీర్వాదం ఇవ్వబడుతుంది. కాబట్టి వచ్చే ఆదివారం జపదండ మాత్రమే ఉంటుంది. అటు తర్వాత దివ్య బలి పూజ. మీరు మామూలుగా సగం పూజకు వస్తారు కదా, వాళ్ళు వచ్చే ఆదివారం పూర్తిగా మీరు 30 పూజ కూడా రాబోయేది లేదు. ఎందుకంటే జపదండ ఫస్ట్ 9 గంటలకు జపదండ మొదలుపెట్టి 9:35 జపదండ అయిపోతుంది. కాబట్టి 9:30కి దివ్య బలి పూజ. మామూలుగా 10 గంటలకు పూజకు వచ్చేవాళ్ళు ఉన్నారు. వచ్చే వారం మీరు కనుక 10 గంటలకు వచ్చారంటే అప్పటికి ప్రసంగం అయిపోయి ఉంటుంది, ఇంకా మీకు పావు పూజ దొరుకుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, వచ్చే వారం ప్రత్యేకత ఏంటంటే దివ్య సర్పసాద ఆశీర్వాదం పూజకు ముందు ఉండదు, పూజ అయిన తర్వాత దివ్య సర్పసాద ఆశీర్వాదం. కాబట్టి ప్రారంభంలో జపదండ మాత్రమే, జపదండ అయిన తర్వాత వెంటనే దివ్య బలి పూజ. కాబట్టి మామూలుగా వచ్చినట్టయితే మీరు వచ్చేటప్పటికి దాదాపు పూజ మొత్తం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నేను మళ్ళా మీకు గుర్తు చేయడానికి లేదు, మీరు మధ్యలో పెట్టుకోండి. ఆ రోజు సాయంత్రం పూజ. సాయంత్రం పూజలో అనగా మామూలుగా దివ్య సర్పసాద ఆశీర్వాదం ఉండదు, జపదండ మాత్రమే. 6 గంటలకి దివ్య సర్పసాదం పీఠ మీద స్థాపించబడి మన జపదండ చెప్పుకొని ఆశీర్వాదం ఇచ్చి పూజ చేసుకుంటాం. మామూలుగా వచ్చే ఆదివారం సాయంత్రం అట్ట కాదు,
6:30 గంటలకి స్టార్టింగ్లోనే జపదండ మాత్రమే. జపదండ అయిన వెంటనే దీవెలి పూజ అయిన తర్వాత దివ్య సత్ప్రసాద ఆశీర్వాదము, గుడి చుట్టూ ప్రదక్షిణ. ఇది సాయంత్రం పూజకు వచ్చే వాళ్ళ కోసం. ఈరోజు పూజ అయిన వెంటనే పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులు దయచేసి సిస్టర్ వద్దకి క్యాటకిజం క్లాస్ పంపించండి 15 నిమిషాలు. నెల్లూరు మిత్రాసనం సెయింట్ థెరెసా చర్చ్ ఒంగోలు. ఇక్కడ నుండి వారందరికీ తెలియజేయడం ఏమనగా, తమిళనాడులోని వెల్లూరు అనే ఊరిలో నుండి జార్జి మునమ్మల్ గారుల కుమారుడైన ముత్తుకు, ఒంగోలు ఇందిరానగర్ కాలనీలో నుండి శ్రీనివాసరావు దేవు కుమారి గారుల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి కాకాని శిరీషకు దేవుని అనుగ్రహం వలన జ్ఞాన వివాహం జరగబడుతున్నది. కావున రక్త సంబంధమైన, విద్య సంబంధమైన, జ్ఞాన సంబంధమైన ఇంకా ఏ క్రమమైన విఘ్నములు ఏమైనా ఉన్నట్లు తెలిసిన వెంటనే విచారణ గడువులో తెలియపరచవలసినదిగా కోరుచున్నాము. ఇది 3వ ప్రకటన. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, మేమిప్పుడు స్వీకరించిన దివ్య సత్ప్రసాదము మా ఆత్మ శరీరముల రక్షణకు ఉపకరించునుగాక. ఈ విధముగా పరమ పవిత్రుడు త్రైత్వైక సర్వేశ్వరుడైన మీకు గౌరవము, మహిమ, ఆరాధన నిత్యము కలుగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. దేవుని దీవులు పొందుట కొరకై మీ శిరములు వంచి ప్రార్థించండి. సకల ఊరటలకు నిలయమైన సర్వేశ్వరుడు మిమ్ము మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలం తన కాంతితో నింపునుగాక. ప్రభు మిమ్ము అన్ని చింతల నుండి విమోచించి స్వచ్ఛమైన దైవ ప్రేమతో మీ హృదయములు బలపరచుదురుగాక. ఉన్నతమైన దైవ వరములకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ ఇకలోక కృషిని ఫలింపజేసి మీరు సంతోషముతో నిత్యజములో ప్రవేశించినట్లు కృప చూపుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మును ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దావీదువోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదువోలే ఆడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్, యేసయ్యా స్తోత్రముల్.
యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము తంబురతోను సీతారతోను తండ్రిని స్తుతించెదము తంబురతోను సీతారతోను తండ్రిని స్తుతించెదము యేసయ్యా స్తోత్రము యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రములు యేసయ్యా స్తోత్రం దావీదు వోలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము దావీదు వోలే నాట్యమాడి తండ్రిని యేసుక్రీస్తు ప్రసాదించు ఆనందము శాంతి ప్రసరింపచేయుగాక సత్యము మార్గము వెలుగు జీవమునైన మీకు యుగ యుగములకు స్తుతి మహిమలు కలుగుగాక ఆమేన్. పిత పుత్ర పవిత్ర నామములకు మహిమ కలుగుగాక. దేశనాథుని